వందనాలండి. ఈరోజు జూలై 25 గుణవతి అయిన భార్య గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 31:10లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు మనం షాపుల్లో కనపడే ముత్యం కాదండి, ముత్యాలు ఆర్టిఫిషియల్ పూసలు కాదు. ఇది సముద్రపు అడుగున ఆల్చిప్పల్లో దొరికే ముత్యాలు, చాలా ప్రెషియస్. సామెతలు 31:10-31లో ఒక మాదిరి గుణవతి అయిన భార్యను గురించి రాజైన లెమూయేలుకు అతని తల్లి చెప్తా ఉంది. ఇక్కడ పేర్కొనబడిన మాదిరి భార్య తల్లి నిర్వర్తించే బాధ్యతలలో పురుషులకు సంబంధించిన వ్యాపారాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఆది కాలం నుండి ఇప్పటి వరకు కూడా వ్యాపారాలు ఎక్కువగా పురుషులే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈమె ఈ గుణవతి అయిన భార్య దాంట్లో కూడా చాలా నైపుణ్యత కలిగి ఉంది. ఆమె నెరవేర్చు కార్యములలో ఆమె భర్త జోక్యం చేసుకోడు, కానీ ఆమె యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతాడు. ఈ పనుల మూలంగా తన ఇంటి వారిని నిర్లక్ష్యం చేయదు. వారు ఆమెను కలిగి ఉండుట ఆశీర్వాదకరమని తలుస్తారు. ఆమె ఆస్తులు కొనుగోలు చేయట యందు ఆసక్తి చూపించి భర్తకు లాభం చేకూరుస్తుంది. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చేత ఆమె జ్ఞానం కలిగి ఉంటుంది. అందుకే కుటుంబ బాధ్యత అంతా తనపై వేసుకుంటుంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అని 31:11లో రాయబడింది. భార్యపై నమ్మకం ఉంటే భర్తకు ఇంటి బాధ్యతలు పట్టించుకోని అవసరం లేదు, ఏ దిగులు ఉండదు. అప్పుడు ఆయన వేరే వాళ్ళ సంగతులు చూసుకోగలడు. రచ్చబడ్డ దగ్గర కూర్చొని ఊర్లో సంగతులు కూడా, ఊర్లో పంచాయతీలు కూడా చూసుకోవచ్చు. పెళ్లి కాని యవనస్తులకు నేను ఇచ్చే సలహా ఏమంటే ఇటువంటి భార్య ముత్యం కంటే అమూల్యమైనది కావాలని దేవుణ్ణి ప్రార్థించండి. అప్పుడు మీ జీవితాలు ఆనందంతో నిండి ఉంటాయి. ఆమేన్. గుణవతి అయిన భార్య కేవలం తమ కుటుంబ సభ్యుల శారీరక అవసరాలే కాకుండా మానసిక ఆత్మీయ అవసరాలు కూడా చూసుకుంటూ తన కుటుంబానికి ఒక కాపలాదారిగా ఉంటుంది. అది అందరికీ అవసరమండి. ప్రతి కుటుంబంలో ఇటువంటి భార్య ఉండాలి. సంతోషంగా తన వారి కొరకు కష్టపడి తన చేతులతో పనిచేస్తుంది. తన చేతులతో చేసే ఇంకా 2 పనులు ఏంటంటే ప్రార్థనలో పైకెత్తబడిన చేతులు, దీనులకు తన చెయ్యి చాపుతుంది. తను కష్టపడి తన కుటుంబ సభ్యులనే కాక తన ఇంట్లో పనిచేసే వారిని, పేదలను, అవసరతలో ఉన్న వారిని కూడా చూసుకుంటుంది. ఆమె ఒక సంపన్న కుటుంబంలోని గృహిణి అయినా కూడా సోమరిగా కూర్చోకుండా కష్టపడి పనిచేస్తూ అందరినీ సంతోషపెడుతుంది. ఆమె పెనిమిటి ఆమె పొగుడును అని రాయబడింది. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మంను అనుసరించి వారై ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానివి అని భర్త అంటాడంట. ఇటువంటి భర్తలుంటే భార్యలందరూ సంతోషంగా ఉండగలరు కదండి. మామూలుగా పక్కన వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు, కానీ సొంత భార్యలను మెచ్చుకోరు. కానీ ఈ గుణవతి అయిన భార్యను పెనిమిటి అందరి ముందు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అని చెప్పుటలో ఆమెకు తగినంత గుర్తింపు వచ్చింది. ఇలాంటి భార్యలు కావాలని యవనస్తులందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడా గుణవతి అయిన భార్యలుగా వింటున్న ప్రతి స్త్రీ ఉండేటట్టుగా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.